జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవాలి. మీ ఎమ్మెల్యే మీద నువ్వు బుద్ధి చెప్పాలా. అది చెప్పకుండా నువ్వు తగునమ్మా అని చెప్పి మీ లీడర్లు వైసీపీ పార్టీ అంతా వచ్చి ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టుగా, ఆయన జైలుకు పోతే స్వాతంత్ర సమరయోధులు జైలుకు పోయినట్టుగా ఏదో డ్రామా చేస్తున్నారు. ఇది అందరూ గమనిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు, మా కర్నూలు ప్రజలు, ఆలూరు నియోజక ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ఎందుకు మమ్మల్ని గొడవలు పార్టీ అంటే ఎందుకు మమ్మల్ని గొడవలు పార్టీ అని ప్రజావేదికను కూల్చిన దగ్గర నుంచి ఏ మతానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క మతానికి సంబంధించిన ప్రతి ప్రాంతానికి సంబంధించిన అన్ని కార్యక్రమాల్ని విధ్వంసం చేసినటువంటి మీరు ఉన్నారు. కాబట్టి ఆ విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్స్ వైసీపీ. కాబట్టి ఈ రోజు మిమ్మల్ని గొడ్డలి పార్టీని పిలవడం జరుగుతాం. మరి నేను సూటిగా అడుగుతున్నా వైసీపీ నాయకుడికి, అంటే ఏదైతే మీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీరు చర్యలు తీసుకోరా మీ ఎమ్మెల్యే మీద? ఆశ్చర్యం ఏమంటే ఎదురుదాడి దాడి చేసిన వాళ్ళని తప్పు అని చెప్పి వాళ్ళకి శిక్ష వేయాలి, లేకపోతే ఒక పద్ధతి ప్రకారంగా క్రమశిక్షణ చర్యను తీసుకోకుండా దళిత మహిళని పట్టుకొని ఈరోజు అంత ఘోరాతి ఘోరంగా హీనాహీనంగా వాళ్ళ భర్తని చంపుతానంటూ మాట్లాడి ఒక పక్కన మహిళలను చూడకుండా వివస్త్రం చేస్తే సభ్య సమాజంలో ఉన్నామా మనం? దేంట్లో ఉంది? మళ్ళీ ఈరోజు దాన్ని పార్టీలకు అంటగడతారు. మొత్తం అందరూ వచ్చి పాపం నాయకులందరూ సంఘీభావం తెలుపుతున్నారు. ఏదో నాకు అదే ఆయన గొప్ప గతంలో చూశారు. ఈ ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఆలూరులో వస్తే విండ్ ప్రాజెక్ట్ కావచ్చు, సోలార్ ప్రాజెక్టు, దాన్ని అన్నింటినీ అడ్డుపడ్డాడు. అంటే మీరు అభివృద్ధి నిరోధకులుగా ఉంటుంది. ఒక పక్క బడుగు బలహీన వర్గాల ముసుగులో దళితుల మీద, బడుగుల మీద దాడి చేస్తూ పార్టీలకు అంటగడతారు. మేమందరం కూడా శాసనసభ్యులమే, కార్యకర్తల్ని కాపాడుకునే విధానం ఇదా? నువ్వు అంటున్నావు మీ కార్యకర్తకి ఏదో కష్టం వచ్చింది నేను పోయినానని చెప్పి. అంటే కార్యకర్త కష్టం వచ్చిందని చెప్పి మీరే స్వయంగా పోయి 15 మంది 20 మందిని తీసుకుని ఇంకొకరి మీద దాడులు చేస్తారా ఆ ముసుగులో? అంటే గ్రామ స్థాయిలో ఉండే రాజకీయానికి మీ మీద అవగాహన ఉండదా? ఎక్కడికి పోతే ఏం జరుగుతుందని ఏదో ఒక రకంగా నెపం పెట్టుకొని ఏదో ఒక రకమైన అలజడి సృష్టించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ, ఈ పార్టీకి ఏదైనా కానీ సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్ళగా తీసుకోబోతూ ఇంటింటికి కార్యక్రమాలు చెబుతూ గర్వంగా ప్రజల దగ్గరకు వచ్చి మేము ముందుకు పోతా ఉంటే వాళ్ళు ఓర్చలేక ఏదో రకమైనటువంటి మా ఉనికిని కాపాడాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బయటికి రావాలంటే రాష్ట్రంలో ఎవరైనా సరిపోవాలా, లేకపోతే ఎక్కడైనా ఒక పెద్ద గొడవ జరగాల, లేకపోతే ఏదో రకమైన కులాలో ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టే అంశం ఉండాలా, ఇవి తప్ప ఇంకా ఏమీ లేదు. దీన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు చాలా దారుణంగా ప్రవర్తించడం అనేది ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారు, అదే రకంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధిని పరిగెత్తించి సంక్షేమాన్ని పరిగెత్తిస్తూ ఉంటే మీరు మాత్రం ఏదో ఒక రకంగా విషయం కక్కుతూ మళ్ళీ మాట్లాడుతూ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఇక్కడ భారత రాజ్యాంగ నిర్మాణ నేత అయినటువంటి అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తుంది తప్ప ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో మీలాగా రాజారెడ్డి రాజ్యాంగం ఆ రోజు నడిపారు. నేను వివరాలతో పాటు చెప్తాను మీకు, ఎందుకంటే వీళ్ళు మాట్లాడుతున్నారు పాపం దళితుల మీద అని చెప్పి. ఇది నేను చెప్పింది కాదు. NCRB రిపోర్ట్, నేషనల్ క్రైమ్ ఏదైతే ఉందో దాని రిపోర్ట్ లో మీరు 5 ఏళ్ళు పాలన చేసినటువంటి రోజున దాదాపుగా ఎన్ని కేసులు NCRB గణాంకాలు చెప్తున్నాయి. ఎన్ని కేసులు అంటే 5 సంవత్సరాలు ನೀವು ముఖ్యమంత్రిగా మీ పార్టీ అధికారంలో ఉన్న రోజున 2019లో 2071 కేసులు, 2020లో 1950 కేసులు, 2021లో 2014 కేసులు, 2022లో 2315 కేసులు, 2023లో 2027 కేసులు. అంటే దాదాపుగా 11 నుంచి 12,000 కేసులు నీ హయాంలో. ఇది నేను చెప్పేది కాదు, NCRB రిపోర్ట్. NCRB రిపోర్ట్లో ఈ రకంగా మీరు దళితుల మీద దాడులు, కేసులు పెడితే, ఇక్కడ కేసులు పెట్టిన ఒక ఎత్తు అయితే కనీసం ఇన్వెస్టిగేషన్ కానీ, సిట్ వేసినటువంటి దర్యాప్తు కానీ, ఛార్జ్ షీట్లు కానీ, ఏ రకమైనటువంటి ఏ పరమైన గడువులు కానీ తీవ్రమైన జాప్యం చేసి సర్వనాశనం చేసి ఈరోజు దళితులకు సర్వనాశనంగా ఇబ్బందులు పెట్టి ఈరోజు దళితులకు మీరు
ఈరోజు మీ ఎమ్మెల్యే గెలిపించిన ఎమ్మెల్యే ఒక్కరోజు పోయి మీ నియోజకవర్గం గురించి శాసనసభలో మాట్లాడాలి. ప్రజల గురించి ప్రజల దగ్గరికి శాసనసభలో పోయి మాట్లాడండి అంటే ప్రజల జీవితాల్లో పోయి ఇంట్లో పోయి దాడి చేసే పరిస్థితి వచ్చిందంటే మళ్ళా దాడి చేసి ఎదురుదాడి మీరు చేస్తున్నారే, ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే రకంగా యాదృచ్ఛికంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మహిళ తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఈరోజు మీరు ఒక కార్యకర్త మీద దాడి చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పూర్తిగా అండగా ఉంటుంది. అదే రకంగా రాజకీయాల కోసం కాదు, ఎక్కడైతే మీరు ఈరోజు బడుగుల కోసం, బలహీనుల కోసం, దళితుల కోసం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి చట్టాన్ని గతంలో మీరు ఉల్లంఘిస్తే ఈరోజు ఆ చట్టాలన్నింటినీ కూడా కట్టుదిట్టం చేసి మీలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేసేటువంటి ఏ వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా, ఏ ముసుగులో ఉన్నా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునేంత వరకు ఈ కూటమి ప్రభుత్వం వదలదు అని చెప్పి ఈరోజు తెలియజేస్తూ, మరొకసారి ఇక్కడ వచ్చినటువంటి మా దళిత సోదర సోదరీమణులకు, అదే రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సోదర సోదరీమణులకు కూడా అందరికి కూడా ఇక్కడ బడుగులే కాదు, బీసీలే కాదు, నేను ఏమంటున్నానంటే మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.